హాయ్ గాయ్స్. సో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరందరూ బాగుండాలి, మన పక్క పండగలు ఇంకా బాగా జరగాలి అని అంటే ఈ వీడియోలోని ఒక వ్యక్తి గురించి చెప్తా. ఆ వ్యక్తిని కానీ ఫాలో అయితే ప్రతి ఒక్కరు, ఎద్దులున్న ప్రతి ఒక్కరు ఆ వ్యక్తిని కానీ ఫాలో అయితే నాకు తెలిసి రానున్న రోజుల్లో, ముందున్న రోజుల్లో అసలు పండగల్లో ఎటువంటి గొడవలు అనేది అయితే జరగదు. దానికి నేను హామీ ఇస్తా. ఎందుకని అంటే ఇప్పటి వరకు ఎటువంటి పార్టీ జెండాలు కట్టకుండా, ఎవరితో కానీ విభేదాలు లేకుండా, ఎవరితో కానీ గొడవలు లేకుండా చాలా ఫ్రెండ్లీగా, చాలా కామన్ మ్యాన్గా, తన ఎద్దు ఎంత పవర్ఫుల్ అయినా సరే చాలా కామన్ మ్యాన్గా పండగల్లోకి వస్తారు. తన ఎద్దుని పండగల్లో వేసుకుంటారు. మళ్ళీ తన వర్క్కి తన పని తను చూసుకొని వెళ్తూ ఉంటారు. అలాంటి వ్యక్తి గురించి చెప్తున్నా. ఆల్మోస్ట్ ఇయర్కి మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది ఎవరు ఎక్కడ అని. సో నేనైతే వచ్చేసాను ఈరోజు వేపకుప్పంలో ఉన్నాను నేను. వేపకుప్పల నుంచే మాట్లాడుతున్నా. వేపకుప్పం అంటే మీ అందరికి గుర్తొచ్చుంటుంది. మన శివ అన్న గురించి కొద్దిగా చెప్పాలనుకుంటున్నా, అందుకే ఈ వీడియో అయితే చేస్తున్నా. సో ఈ రోజు నేను ఇంటర్వ్యూ చేయాలని చెప్పి శివ అన్న వాళ్ళ పొలాల కాడికి అయితే వచ్చేసాను. సో నా బ్యాక్ సైడ్ ఉన్నది మొత్తం శివ అన్నల పొలాలే. ఇదంతా కామెడీకే. సో ఈరోజు నేను శివ అన్న గురించి పర్టికులర్గా ఎందుకు బయట అంటే ఒక లండన్ నుంచి బయట వచ్చి వీడియో ఎందుకు చేస్తున్నా అంటే మెయిన్గా ఆ అన్న అంత ఫ్రెండ్లీగా ఉంటారు ప్రతి ఒక్కరితో. సో అంత ఫ్రెండ్లీ నేచర్ ఉన్న వ్యక్తి కోసం ఒక నేచర్తో వీడియో చేయాలని చెప్పి చూడండి. నా బ్యాక్గ్రౌండ్లో ఎక్కడ కానీ ఎటువంటి హౌస్, ఒక్క ఇల్లుకు కనిపించదు మీకు. చూస్తూ ఉండండి, ఎక్కడ చూసినా పచ్చని పొలాలు తప్ప ఏమీ ఉండదు ఇక్కడ లండన్లో. ఆయన్ని ఉద్దేశించి ఎందుకు వీడియో చేయాలనుకుంటా ఉన్నా అంటే ఆయనలాగా పండగలో ఎవరితో కానీ, ఎక్కడ కానీ ఎటువంటి గొడవలు కానీ ఏది కానీ పెట్టుకోడు. అలాంటి వ్యక్తి గురించి చేయాలని చెప్పి 40 కిలోమీటర్లు బయట వచ్చి మరీ వీడియో చేస్తున్నా. పుష్యమి నక్షత్రంలో 28 ఏళ్ల కింద పుట్టాడు ఒకడు. సో ఫైనల్గా మా ఇంటికి అయితే వచ్చేసాను. సో ఇప్పుడు కంటిన్యూ చేస్తా శివ అన్న గురించి. మీ అందరికీ వేపకుప్పం శివ అని అంటే గుర్తొచ్చే ఎద్దు పేరేందో కింద కామెంట్ రాయండి. నాకు తెలిసింది వేపకుప్పం శివ అని అంటే అందరికీ తెలిసిన పేరు అరుణాచలం. ఎద్దు పేరు వల్ల ఆయనకి పేరు వచ్చిందని చెప్పి అందరికీ తెలుసు. కానీ అది పేరు రాకుండా ముందే, ఆ ఎద్దు వాళ్ళ ఇంటికి రాకుండా ముందే ఆయన దగ్గర అయితే పాత ఎద్దు అంటే రెడ్ కలర్ ఎద్దు అయితే ఒకటి ఉన్నింది. ఆ తర్వాత ఒక తెల్ల ఎద్దు అయితే ఉన్నింది. దాన్ని 1,70,000 రూపాయలకి అమ్మిన వ్యక్తి మన పశువుల పండుగలో శివ అన్న. శివ అన్న ఆ ఎద్దు అమ్మేసిన ఆ తర్వాత వచ్చిన ఎద్దే అరుణాచలం. దాన్ని బ్రాహ్మణపల్లిలో కొన్నాడు. బ్రాహ్మణపల్లి నుంచి పట్టిన ఈ ఎర్రెద్దు అమ్మేసిన తర్వాత బ్రాహ్మణపల్లిలో అరుణాచలం అనే ఎద్దుని అయితే పట్టినాడు. దాన్ని మైల్ కలర్ అంటారు. దాని గురించే చెప్పుకోవాలి ఈరోజు ముఖ్యంగా చెప్పుకోవాలి. ఎందుకంటే రీసెంట్గా మన దగ్గర 4 ఎద్దులు అయితే చనిపోవడం జరిగింది. 3 ఎద్దులు వచ్చి ఒక నిండు సూలు అయిన ఒక ఆవు, ఇవి చనిపోవడం జరిగింది. ఈరోజు ఈయన శివాన్ని గురించి పర్సనల్గా వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఎంత మంచిగా ఉన్నా ఆ ఎద్దుకి తలరాత ఇక్కడ రాసేసి ఉంటే, వ్యక్తిగతంగా ఆయన ఎంత మంచోరైనా ఎద్దుకి ఇక్కడ తలరాత రాసేసి ఉంటే చనిపోవాలి అని ఎవ్వరూ ఏం చేయలేరు. దానికి ఉదాహరణగానే ఈ వీడియో చేస్తున్నా. ఎందుకు అంటే శివ అన్న నాకు తెలిసి, నేను మళ్ళీ చెప్తున్నా, నాకు తెలిసి మన పశువుల పండుగలో ఎవరు ఆయన చూసుకున్నంత జాగ్రత్తగా ఏ ఎద్దును ఎవరు చూసుకోరు. ఇప్పుడు చాలా ఎద్దులు ఉన్నాయి, అందరితో పోల్చుకున్నా సరే మీరందరూ ఆయన చూసుకున్నంత జాగ్రత్తగా ఎవరు చూడరు. ఆయన పెట్టే దానాలు ఎవరు పెట్టరు. ఆయన మేపుతనం కూడా వేరే లెక్కలో ఉంటుంది. మనం మేపే విధానం వేరుంటుంది. ఎందుకంటే తెల్లారికి సొప్పేయాలా, మధ్యాహ్నం ఇది వేయాలా, సాయంత్రం ఇది వేయాలనే లెక్కల్లో ఉంటాయి. ఆయన దగ్గర మేపుతనం అనేది వేరేగా ఉంటుంది. మీరు నన్ను కాదు, నేను చెప్పేదే కాదు, మీరు ఎవరినైనా కనుక్కోండి. వేపకుప్పం శివ అని అంటే దానాల్లో ఆయన మిక్సింగ్ చేసిన దానాలు ఆయన ఇచ్చే, లైక్ అది ఒక మనిషికి ప్రోటీన్ ఇచ్చినట్టు ఇస్తారు ఎద్దులకి. అంత ఇదిగా మేపుతారు ఆయన. అలాంటి వ్యక్తి వేపకుప్పం శివ అన్న. ఆయనకన్నా బాగా మేపే వ్యక్తులు ఇంకొక వ్యక్తి ఉన్నాడు. బాగా అంటే మీరు అర్థం చేసుకుంది. మన ఛానల్లో ఇంకో నెక్స్ట్ వీడియో వస్తుంది ఆయన గురించి అని, సరేనా? ఆయన పేరు, ఆయన ఊరు మళ్ళీ చెప్తాను. నెక్స్ట్ ఆయన బ్రాహ్మణపల్లిలో ఆ ఎద్దు బతుకొచ్చిన తర్వాత పండుగలు ఒక సంవత్సరం అటు ఇటు పండుగలు వేసిన తర్వాత మంచి పేరు వచ్చిన తర్వాత అరుణాచలం ఆయనకు అప్పుడు గుర్తింపు వచ్చింది. ఆ ఎర్రెద్దు ఉన్నప్పుడు అంత గుర్తింపు లేకపోయినా ఆయన దగ్గరికి అరుణాచలం అనే యుద్ధ వచ్చిన తర్వాతే ఆయనకు ఒక మంచి పేరు గుర్తింపు అయితే వచ్చింది.
పెద్దలు చెప్తారే ఎంత మంచిగా పేరైతే వస్తుందో అంత భిన్న ఏదో ఒకటి కోల్పోతాం అంటారు పెద్దలు. అదే లెక్కలో ఇక్కడ శివ అన్నకి ఎంత భిన్న అంటే ఎంత తొందరగా మంచి పేరు వచ్చిందో పశువుల పండుగలో. పలానా వేపకుప్పం శివాబా అరుణాచలం వాళ్ళ దగ్గర పశువుల పండుగలో ఆయన ఎటువంటి జెండాలు కట్టిన వ్యక్తి శివ. ఆయన దగ్గర శివుడు పలకలే కడతారు, ఒక ఎద్దుంది అన్నంత గొప్ప పేరు వచ్చిన వ్యక్తి అరుణాచలము. అలాంటి ఎద్దు ఎంత తొందరగా మంచి పేరు వచ్చిందో అంత భిన్న శివ అన్నను వదిలైతే వెళ్ళిపోయింది. అది కూడా చనిపోయింది. అది ఎలా చనిపోయింది అంటే బిల్లలు కొడతారు అని అంటారు. ఎద్దులకి గోళ్ళు బొత్తుల కింద కొద్దిగా చెక్కి రాడ్లు పెట్టి బిల్లలు కొడతారు. ఆ బిల్లలు కొట్టే సమయంలో వాంటెడ్కి జైలా, కానీ అదొక ఆయన ఇంట్లో ఒక వ్యక్తిలా చూసుకున్నారు. ఒక ఇంట్లో ఒక సొంత బిడ్డని ఎలా సాకుతారో ఆ విధంగా సాకిన వ్యక్తి అరుణాచలాన్ని. అలా సాకిన ఎద్దుని ఆయన చేతులారా ఆయనే చంపేశాడు అన్నంత బాధలోకి దిగజారిపోయిన వ్యక్తులు ఆ ఎద్దు గల అభిమానులు. ఎందుకు అంటే అసలు వాంటెడ్గా ఇక తలరాత రాసేసి ఉంటే పైన ఉన్న భగవంతుడు ఎవ్వరూ ఏమి చేయలేరు. లాస్ట్కి దాన్ని వాళ్ళ ఇంటి దగ్గరలోనే, ఎక్కడో కాదు వాళ్ళ ఇంటి దగ్గరలోనే వీళ్ళు పిలుచుకొని అంత టైం ఎలా మారిపోతుందో చెప్పలేము అనే దానికి ఇది ఒక ఉదాహరణ అని చెప్పాలి. అప్పుడప్పుడు సదంగా అనుకొని ఆ పిల్లలు కొట్టి ఆయన పిలిపించి అన్ఎక్స్పెక్టెడ్గా ఆ ఎద్దుగల ఒక ఇద్దరు ముగ్గురు వచ్చి ఆ పిల్లలు కొట్టే టైంలో దాని ముక్కుదారి ఇలా పెట్టి ఇక బిగసపోయి వాళ్ళ కళ్ళ ముందు ప్రాణం వదిలేసిన ఎద్దు అది. కానీ ఈరోజు చెప్తున్నా ఆ అరుణాచలాన్నే డీటుగా అయితే మళ్ళీ ఇంకో ఎద్దుని మేపుతున్నారు ఆయన. దాని పేరు కూడా అరుణాచలం అనే పెట్టినారు. ఈ రోజు వరకు కూడా సరే ఎటువంటి మచ్చలేని వ్యక్తి మన పశువుల పండుగలో ఎటువంటి మచ్చలేని వ్యక్తి ఎవరైనా ఉన్నారు పశువుల పండుగలో అంటే అది శివ అన్న ఒకటే చెప్పాలి. శివ అన్న ఒకరి తప్ప ఇంకెవ్వరికి కానీ అలాంటి ఏ గ్రేడ్ అనేది రాదు. బికాస్ ఆఫ్ ఆయన ఒక క్యారెక్టర్ కానీ, వే ఆఫ్ టాకింగ్ కానీ, ఒకరితో మనం ఉండే బిహేవియర్ కానీ, మన ఎద్దు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన పలకరించే మాటలు కానీ అంత మంచిగా ఉంటాయి. మీరు ఎవరినైనా కనుక్కోండి వేపకుప్పం శివ అని అంటే అప్పట్లో అరుణాచలం ఎంత పేరు తెచ్చిపెట్టిందో ఇప్పుడుండే చిన్న అరుణాచలం, ఇప్పుడు కూడా అరుణాచలమే అంటారు కానీ నేను చిన్న యాడ్ చేస్తున్నా. ఇప్పుడున్న చిన్న అరుణాచలము అంతే పేరు, అంతే డీట్గా పండుగలు అంతే మాస్ పర్ఫార్మెన్స్ ఇస్తా ఈ రోజుకి ఒక లెవెల్కి తీసుకెళ్తున్న శివ అన్నని చిన్న అరుణాచలము. దాన్ని బట్టింది వచ్చి రంగంపేటలో, ఆ చిన్న అరుణాచలాన్ని బట్టింది రంగంపేట దగ్గర రాము అనే ఒక పర్సన్, ఆ అన్న సహాయంతో శివ అన్న అయితే ఇప్పుడు ఉన్న ఎద్దునైతే పట్టడం జరిగింది. కానీ ఇక్కడ ఈరోజు వరకు ఈరోజు 2025 ఈ జూన్ వరకు సరే ఎటువంటి పార్టీ ఫీలింగ్ లేకుండా, ఎటువంటి పార్టీ జెండాలు లేకుండా, ఎటువంటి పార్టీ పలకలు కట్టకుండా మన పశువుల పండుగలో ఏ మార్క్ గ్రేడ్ ఏ అంటే ఒక టాప్ మంచి వ్యక్తిగా నిలిచిపోయే వ్యక్తుల్లో ఎవరైనా ఫస్ట్ ఉన్నారు అని అంటే అది మన శివ అన్న, వేపకుప్పం శివ అన్న అని చెప్పాలి. ఎందుకు చెప్పాలి అంటే ఇక్కడ విధానం ప్రతి ఒక్కరికి ఒక మంచి విధానం ఉంటుంది. ఒకరితో పలకరించే విధానం ఉంటుంది, ఒకరితో మాట్లాడే విధానం ఉంటుంది. ఆ విధానానికి తగినట్టుగానే పాత అరుణాచలం ఏదైతే చనిపోయిందో ఆ పాత అరుణాచలం పేరు కూడా అంతగానే ఆ లెవెల్కి, ఆ స్టేజ్ లెవెల్కి తెచ్చింది అది. అలా కొన్ని జరుగుతూ ఉంటే సడన్గా అది చనిపోయింది, తర్వాత చిన్న అరుణాచలం వచ్చింది. ఈ రోజుకి ఆయనకి ఎటువంటి మచ్చలేని వ్యక్తి మన అరుణాచలం ఓనరు వేపకుప్పం శివ అన్న. ఇది ఈరోజు వీడియో. సో అప్కమింగ్ వీడియో వచ్చి 2000 దాటిన వెంటనే ఫస్ట్ మనం రిలీజ్ చేసే వీడియో తలపతి. నేను లిస్ట్ ఇస్తా ఉన్నాను చూడండి. ఫస్ట్ తలపతి 2000 క్రాష్ అయిన వెంటనే ఫస్ట్ తలపతి వదులుతాం. తర్వాత ఇక్కడ నేను మళ్ళీ ఒకటే చెప్తున్నా, మన ఛానల్లో అన్ని రకాల వీడియోలు వస్తాయి. ఈరోజు ఒక వైఎస్ఆర్సీపీ పార్టీకి ఒక బ్యానర్ లాగా చేసి, ఒక పోస్టర్ లాగా చేసి, ఒక తలపతిని ఇంకా వైఎస్ఆర్సీపీ ఎద్దులు చాలా ఉన్నాయి, అలాంటి ఎద్దుల్ని ఇవన్నీ హైలైట్ చేస్తున్నారు. వారి ఛానల్లో వారే హైలైట్ చేసుకుంటున్నారు. ఈ వైసీపీ వాళ్ళని అనే మాట అయితే నా ఛానల్కి తేవద్దండి. నేను మళ్ళీ చెప్తున్నా, ఎందుకనంటే నాకు ఒక పక్క అభిమానం, ఇంకో పక్క మన వాళ్ళు. నేను మళ్ళీ చెప్తున్నా, మన వాళ్ళు. ఇప్పుడు టీడీపీ వాళ్ళు నా వాళ్ళు ఉన్నారు, జనసేన వాళ్ళు నా వాళ్ళు ఉన్నారు, ఇలాంటి పార్టీ ఫీలింగ్ లేని శివ అన్న లాంటి వాళ్ళు ఉన్నారు, ఇంకొకరు ప్రతి ఒక్క ఊర్లో మన వాళ్ళు ఉన్నారు, మన ఫాలోవర్స్ ఉన్నారు, నన్ను అభిమానించే వాళ్ళు ఉన్నారు, నేను అభిమానించే వ్యక్తులు ఉన్నారు. నాకు ప్రతి ఒక్క సహాయం కావాలంటే
ఒక ఎద్దు గురించి ఒక మాట కనుక్కోవాలి అని అంటే ఫస్ట్ నాకు మాట చెప్పే వ్యక్తి టీడీపీ వ్యక్తి, ఎవరో కాదు. నేను మళ్ళీ ఓపెన్ ఆయన పేరు చెప్పను, కానీ ఆయన గురించి కూడా చెప్తావు పార్టీగా. మీరందరూ ఫీల్ అయిపోతున్నారు కదా, అనిల్ అనే వ్యక్తి పార్టీ వైసీపీ పార్టీకే చేస్తారు, పార్టీ ఎద్దులే చేస్తారని అంటే నేను ఫస్ట్ దీనికన్నా ముందు టీడీపీ చేయాలనుకున్నా. కాకపోతే అది కొద్దిగా డిలే అవుతా ఉంది, అది నెక్స్ట్ టైం చేస్తా. ఇప్పుడు శివానంద్ అయింది, నెక్స్ట్ 2000 క్రాస్ అయిన వెంటనే నేను మీకు మాట ఇచ్చా, 2000 క్రాస్ అయిన వెంటనే వైసీపీ తలపతి చేస్తున్నా. తర్వాత 2500 నేను మళ్ళీ చెప్పేస్తున్నా టార్గెట్ 2500 వస్తేనే పవన్ కళ్యాణ్కి మునుబాబు ముని రాయల్ ఈ పేర్లకి మాస్ ఎడిటింగ్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ అభిమానం ఏందో పశువుల పండుగలు ఎంత ఉందనేది మునుబాబు ద్వారా నేను జనాలకు చూపిస్తా. ఈ 2000-2500 మధ్యలో ఒక టీడీపీ ఎద్దు అయితే చేస్తా. నేను ఇంతకుముందే చెప్పా కదా, నా గైడెన్స్ ఇచ్చే వ్యక్తి అని. ఆ వ్యక్తికి ఒక తమ్ముడిగా నేను ఏం చేస్తాను టీడీపీ పరంగా అనేది అభిమానంగా నేను చేసి చూపిస్తా. అంతవరకు వెయిట్ చేయండి. ఎవరు కానీ యాంటీలుగా మాట్లాడుకోవద్దండి. ఇంకోటి, ఈ రన్ విత్ అనిల్ కుమార్ ఇన్స్టా ఛానల్లో డబ్బులు ఇచ్చి పెడుతున్నారని చెప్పి నా మీద మాటలకు వస్తూ ఉన్నాయి. ఇలాంటి మాటలు నేను వాస్తవంగా చెప్తున్నా. నేనే ఒకవేళ యాంటీగా నేను మీ అందరికి యాంటీకి చెయ్యాలి అని అనుకుంటే ఎంత సోపప్ప, ఒక 5 నిమిషాల పని, ఒక వీడియో క్రియేట్ చేసినావా, దాన్ని ఎడిటింగ్ చేసినావా, ఛానల్లో వైసీపీ అని వేసినా అనుకో, నాకేమీ రాదు, చూసేది మీకు ఏమీ రాదు. మహా అంటే మీకు నాకు ఒక మాటలు అనేది ఏరా అనే మాట పోతుంది. ఏరా అనే మాట ఇంకా ప్రేమగా రావాలనే ఉద్దేశంలో అందరినీ కలిపి వీడియోలు చేస్తున్నా, అంతే తప్ప ఎవరిని తక్కువ చేయలేను కాదు, ఏ రోజు ఎవరిని తక్కువ చేయను. ఇదైతే బాగా గుర్తుపెట్టుకొని అందరూ కావాలి. మన ఛానల్లో 15,000కి రీచ్ అవుతోంది ఇన్స్టా ఛానల్, అదేవిధంగా యూట్యూబ్ ఛానల్ కూడా అందరూ ఫాలో చేయాలని చెప్పి మీ మనస్ఫూర్తిగా అనిల్ కుమార్ కోరుకుంటున్నారు. సో ప్రతి ఒక్కరు ఫాలో చేయండి. ఉంటా, బాయ్.